నమస్తే అండి. నమస్తే అండి. నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో నా ఛానల్ పేరు. చిన్న 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 క్వశ్చన్స్ అడుగుతుంటాను కొంతమందిని, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకి వచ్చింది అలా చెప్తూ ఉంటారు అనమాట. మిమ్మల్ని కూడా ఒక కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, మీరు చెప్తారా అండి? సరే అండి. ఏం లేదండి, ఇప్పుడు అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ కెరీర్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, గ్రోత్ గురించి, ఇంకా ఫ్యూచర్లో సక్సెస్ అయితే ఏంటి, సక్సెస్ ఎలా అవ్వాలి, ఇలా వీటన్నిటి గురించి మాట్లాడుతుంటారు ఎక్కువగా. ఎవరిని అడిగినా కూడా స్టడీస్ అని, గ్రోత్ ప్లాన్ అని అందరూ ఇవే చెప్తుంటారు ఎక్కువగా. సో ఇవి చెప్పేటప్పుడు ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, ఇంకొకరి ఒపీనియన్ ఇంకొకరికి, అలా రకరకాలుగా ఉంటుంది కదా. సో మీ ఒపీనియన్ ఏంటనేది తెలుసుకోవాలని. ఇంకొకటి అండి, మీరు ఏమనుకోకపోతే మీరు ఏం స్టడీస్ చేశారో కొంచెం చెప్తారా? సరే అండి. అలాగే మీరు ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేస్తున్నారు, అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను హోమ్ మేకర్గా ఉన్నారు, రైట్. మీరేం చదువుకున్నారండి? ఇంటర్మీడియట్ కంప్లీటెడ్, రైట్, ఓకే. మరి తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నానండి. ఫ్యామిలీ బాధ్యతల వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఓకే. మధ్యలో ఏమైనా జాబ్ అనో, స్టడీస్ అనో, ఇంకా మధ్యలో ఇంకేమైనా కంటిన్యూ చేశారు? అలా కంటిన్యూ చేయలేదు. బిజినెస్ పెట్టాలని ఆలోచన, రైట్, గుడ్. బిజినెస్ అనేది మంచి ఆలోచన అండి, ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది మనకి. వర్క్ ఫ్రీడమ్ అనేది మనకి బిజినెస్లో ఉన్నట్టు జాబ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే జాబ్ అనుకోండి, మళ్ళీ అంటే మీరు ఎందుకని జాబే అనుకుంటున్నారు? అంటే నా ఒపీనియన్ నాకు ఉంది, మీరు చెప్పాలి మీ ఒపీనియన్. జాబ్ కాదు బిజినెస్ అనేది. బిజినెస్ నాకు చాలా ఇష్టం అండి. బిజినెస్ ఇష్టం అంటే ఎందుకండి? బిజినెస్ ఎందుకని ఇష్టం? బిజినెస్ ఎందుకు ఇష్టం అంటే బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ చాలా బిజినెస్ లో అయితే చాలా ఎదగలుగుతామని ఒక అంచనా ఒకటి ఉంది నాకు. ఓకే, గుడ్. బిజినెస్ లో అయితే బాగా ఎదగచ్చు. అంటే జాబ్ అంటే కొంత లిమిట్ ఉంటుంది, మనం ఒకళ్ళ కింద చేయాలి. బిజినెస్ అయితే మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు. ఓకే, గుడ్. మన కాళ్ళ మీద మనం నిలబడాలనేది గట్టి మీ కోరిక, మంచి పట్టుదల, గుడ్ అండి. అంటే ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? మీ థాట్ ఏంటి? నా థాట్ వచ్చేసి క్లాతింగ్ బిజినెస్ చేయాలని. ఓకే, క్లాతింగ్ బిజినెస్ మంచిదండి. ఈ రోజుల్లో యాక్చువల్లీ చాలా బాగా బెస్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది క్లాతింగ్ బిజినెస్ అండి, రైట్, మంచి ఐడియా. మరి అంటే ఎలాగా, మీరు ఏదైనా షాప్ పెడదాం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆన్లైన్ అనుకుంటున్నారా? ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ చేస్తాను. తర్వాత ఒక షాప్ పెట్టుకోవాలి. ఓకే. షాప్ నుంచి చిన్నగా ఎదుగుతూ చిన్నగా అంచనా ఎదుగుతూ ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, వెరీ గుడ్, ఎత్తుకి ఎదగాలని నా కోరిక. వెరీ గుడ్. ఆర్ఎస్ బ్రదర్స్, ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇంకా చెన్నై షాపింగ్ మాల్, ఇంకా లక్కీ షాపింగ్ మాల్, ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్. వీళ్ళందరికీ కాంపిటీషన్ రాబోతున్నారు మీరైతే. అమ్మో, మామూలు విషయం కాదండి. కోరిక అంత ఎత్తుకి ఎదగాలనుకుంటున్నారంటే చాలా గట్టి పట్టుదలే ఉండాలి. వాళ్ళందరికీ మామూలు కాంపిటీషన్ కాదైతే మీరు వచ్చారంటే కంపల్సరీ. అమ్మో, ఆల్రెడీ ఛాలెంజ్. ఓకే, వెరీ గుడ్. అదే అండి, అలా పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించాలి. ఆడవాళ్ళు అనేది దేనికైనా ముందంచుగా అడుగు వేయాలి. వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది బిజినెస్లు ఇవన్నీ మనం చేయగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని, బిజినెస్ చేయాలని ఇక్కడ ఒకళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకా మీరు మళ్ళీ ఏమైనా ఇదొక్క బిజినెస్ అనుకుంటున్నారా? ఇంకా ఫర్దర్ గా కూడా ఏమైనా బిజినెస్ లైక్ దీంతో పాటు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం అయితే క్లాతింగ్ బిజినెస్ అండి. ఓకే. తర్వాత నేను ఎదిగిన దాన్ని బట్టి ఫర్దర్ గా ఇంకేదైనా బిజినెస్ చేయాలి. ఇంకేదైనా కూడా ప్లాన్ చేయాలి. ఇంకేదైనా కూడా, రైట్. ఇంకేదైనా అంటే మీకు ఆల్రెడీ థాట్ ఏదైనా ఉందా? ఒకటి ఫలానా ఇలా చేద్దాము, అలా చేద్దాము అని? నేను బాగా సక్సెస్ అయిన తర్వాత ఇంకొక బిజినెస్ పెట్టాలని ఇంకో థాట్ కూడా ఉంది నాకు. చెప్తారా ఆ బిజినెస్ ఏంటో మాకు? సీక్రెట్ అండి. సీక్రెట్? అమ్మో బాబాయ్, సీక్రెట్. సరే అండి, మీకు పిల్లలు ఎంతమందో తెలుసుకోవచ్చండి? నాకు 2 పాపలండి. ఓకే, 2 పాపలు. చదువుకుంటున్నారు? 2 చదువుకుంటున్నారు. ఓకే, ఏం చదువుతున్నారండి?
పెద్ద పాప 10th క్లాస్ అండి. పెద్ద పాప 10th క్లాస్, 6th క్లాస్. 6th క్లాస్ చిన్న పాప. రైట్, గుడ్. మరి మీ బిజినెస్ కి మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రోత్సహిస్తారా? చాలా ప్రోత్సహిస్తారండి. ఓకే, గుడ్. ఆల్రెడీ మాట్లాడుకున్నారా? మాట్లాడుకుందామండి. ప్లాన్ చేసుకున్నారా అయితే? ప్లాన్ చేసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. చాలా నన్ను సపోర్ట్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అందరూ హస్బెండ్స్ అలా సపోర్ట్ చేసి ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా చూసారా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఎసరు పెట్టారు ఆమె. చెన్నై షాపింగ్ మాల్కి, ఇంకా సిఎంఆర్కి, అన్నిటికీ కూడా ఎసరు పెట్టేశారు. సో అలా ఎంకరేజ్ చేస్తే, అలాంటి ఒక పాజిటివ్ థాట్తో మనం బాగా డెవలప్ అవ్వాలనే థాట్తో ముందుకు వస్తారు చాలా మంది ఆడవాళ్ళు. అంటే వాళ్ళలో ఎంత టార్గెట్ ఉందో చూసారా, చిన్న చిన్న టార్గెట్స్ కాదు. ఆమె టార్గెట్ చూసారా, పెద్ద పెద్ద బ్రాండ్, నెంబర్ 1 బ్రాండ్స్, ఆ టాప్లో ఉన్న బ్రాండ్స్కి ఆమె డైరెక్ట్ టార్గెట్ పెట్టారు. అంటే అంత థాట్ ఉంటుందండి వీళ్ళలో, అంత ఎత్తుకి ఎదగాలనే ఒక కోరిక, కాంక్ష ఉంటుంది. సో దాన్ని రీచ్ అవ్వాలనేది వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేశారంటే వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్లో అలా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే కదా. ఆ బ్రాండ్కి వెళ్ళిన, ఆ బ్రాండ్కి రీచ్ అయిన వాళ్ళందరూ కూడా వెరీ బిగినింగ్ స్టేజ్లో, చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వచ్చి వాళ్ళు ఆ రేంజ్కి రీచ్ అయ్యారు. మీరు కూడా ఇలాగే స్టార్ట్ అయ్యి ఆ రేంజ్కి రీచ్ అవ్వాలని మనం కోరుకుందాం. వెరీ గుడ్ అండి. విష్ సూపర్ సక్సెస్. కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫోని మీరు కూడా ఒకసారి చూడండి. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారండి నా వీడియోస్? చూసారా నా వీడియోస్? చూసారా? ఇండిపెండెన్స్ డే వీడియో చూసాను. ఓ, ఇండిపెండెన్స్ డే వీడియో చూసారా? బాగుందా? ఓకే అండి, ఫీల్ గుడ్. చాలా బాగా చేస్తున్నారు. ఓకే అండి, వెరీ గుడ్. ఫీల్ గుడ్ అండి. అందుకే నా వెంటనే మీరు అడగగానే మరి ఎవరు ఏంటి అని పెద్దగా క్వశ్చన్ చేయకుండా వెంటనే, నేను ఆల్రెడీ మిమ్మల్ని యూట్యూబ్ లో చూసానండి. ఓహో, చూసారా? వీడియోస్ చూసాను. ఓకే, వెరీ గుడ్ అండి. మీరు చూసారనగానే అసలు ఐ ఫీల్ గుడ్ అండి ముందు. ఎందుకంటే నేను ఒక అన్నోన్గా మీ దగ్గరకు వచ్చి అడిగాను, అడగగానే మీరు పెద్దగా క్వశ్చన్ చేయకుండా నాకు వెంటనే ఓకే చెప్పేశారు. ఓకే చెప్పే నాకు ఒక సెకండ్ అలా డౌట్ వచ్చింది, ఏంటి వెంటనే నేను ఎవరు ఏంటి అని అడగకుండా వెంటనే ఓకే అన్నారు అని నాకు అనిపించింది. సో మీరు ఆల్రెడీ నా వీడియో చూసి చెప్పారంటే ఐ ఫీల్ గుడ్ అండి. అదే రీజన్ అనమాట అయితే వెంటనే మీరు ఓకే అనడానికి. రైట్ అండి. సో బాగానే ఉన్నాయి నా వీడియోస్, మీకు బాగా? చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఫీల్ గుడ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారా? చేసుకున్నారా? రైట్ అండి. ఓకే, ఫీల్ గుడ్ అండి. రైట్ అండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి, అందరికి ఏమైనా? ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఒక ముందు అడుగు వేసి అన్నిట్లోనూ సక్సెస్ అవ్వాలి. రైట్, ఓకే. ఇంకేమైనా? వాళ్ళ హస్బెండ్స్ అందరూ సపోర్ట్ చేయాలి ఆడవాళ్ళకి. ఓకే, గుడ్. అవునండి, వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్ తోనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వితౌట్ సపోర్ట్ ఏంటంటే ఏదైనా సరే ఇంట్లో పర్మిషన్ తీసుకునే వాళ్ళు చేయగలుగుతారు, వితౌట్ పర్మిషన్ చేయలేరు. కాబట్టి సో ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకుంటారు. సో హస్బెండ్స్ పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళు టాప్ రేంజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే రెస్ట్రిక్షన్స్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే నన్ను మించిపోయి ఎదగకూడదు అని కొంతమంది సైకాలజీ ఉంటుంది. అలా వాళ్ళు కొంచెం అక్కడ లాక్ అయిపోతారు. వాళ్ళు ఎంతో టాప్కి ఎదగాల్సిన థాట్స్ అక్కడికి లాక్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా వాళ్ళకు కూడా ఒక ఫ్రీడమ్ ఇచ్చి కలిసిమెలిసి చక్కగా ఇద్దరు కలిసి చక్కగా డెవలప్ అవ్వచ్చు అండి. లైఫ్ చాలా టాప్ రేంజెస్కి వెళ్ళవచ్చు. అంటే లైఫ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ కేవలం కుటుంబం వరకు అనేదే కాకుండా కుటుంబ బాధ్యతలు, పిల్లలు, ఇదంతా లైఫ్. ఓకే, ఈ లైఫ్తో పాటు ఆ కెరీర్ని కూడా లైఫ్తోనే కనెక్ట్ అయ్యి ఉంటుందండి. చాలామంది కెరీర్ వేరు, లైఫ్ వేరు అనుకుంటారు. కానీ మన కెరీర్లో అచీవ్మెంట్, లైఫ్లో హ్యాపీనెస్, ఈ రెండు కూడా మిళితమయ్యే ఉంటాయి కదండి, విడిగా అయితే ఉండవు కదా. కెరీర్లో సక్సెస్ అయితేనే కదా మనకు హ్యాపీనెస్ వస్తుంది, లైఫ్ బాగుందని ఫీల్ అవుతాం మనం. అలా అనమాట. ఆటోమేటిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, పిల్లలు కూడా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. లైఫ్ కూడా బాగుంటుంది అప్పుడు. రెండు ఇంటర్లింక్డ్ అండి. లైఫ్ బాగుండాలి, కెరీర్ బాగుండాలి. కెరీర్ ప్లస్ లైఫ్ రెండు కలిసే ఉంటాయి, రెండు విడివిడిగా కాదు. యాక్చువల్లీ నా ఒపీనియన్ అయితే అది. సో రైట్ అండి, మా ఛానల్కి చక్కగా చెప్పారు మీరు. ఫీల్ గుడ్ ఫర్ యువర్ సపోర్ట్. నమస్తే అండి. వీలైతే కొద్దిగా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రైట్ అండి. ఫీల్ గుడ్. రైట్.